వెల్కమ్ టు పూరాలుక. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాలు కొన్ని దేశాలకు నష్టం చేస్తుంటే మరికొన్ని దేశాలకు లాభాన్ని తెస్తున్నాయట. యుద్ధం మొదలై నెల రోజులవుతుంది. ఈ నేపథ్యంలో కొత్త విషయం ఒకటి తెరపైకి వచ్చింది. యుద్ధం వల్ల అన్ని దేశాలకు నష్టాలే మిగులుతాయని అనుకుంటే పొరపడినట్టే. పెద్ద ఆర్థిక వ్యవస్థలో అమెరికా, రష్యాలు లాభపడుతుండగా ఇండియా, యూకే, యూరోపియన్ యూనియన్, సౌత్ కొరియా, జపాన్ తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ జాబితాలో యుద్ధం కారణంగా లాభపడుతున్న దేశాల్లో మొదటిది రష్యా. భారత్ కు రష్యన్ ఆయిల్ అమ్మకాలు ఏకంగా 50% పెరిగాయి. గత నెల రోజుల్లో అదనంగా $5 బిలియన్ అంటే సుమారు 47,500 కోట్ల ఆదాయం సంపాదించిందని అంచనాలున్నాయి. ఆయిల్ ధరలు పెరగడంతో యూరప్ దేశాలకు ప్రధాన సప్లయర్ గా మారిన నార్వే పెద్ద మొత్తంలో సంపాదించింది. గత నెల రోజుల్లో $3 నుంచి $5 బిలియన్ అదనపు ఆదాయం పొందింది. అంతేకాదు ఆ దేశ పెట్రోలియం సెక్టార్లోకి పెట్టుబడులు కూడా పెరిగాయి. యుద్ధం వలన ద్రవ్యోల్బణం కొంత పెరిగినా ఎలక్ట్రిసిటీ సబ్సిడీ వలన ప్రజలపై ప్రభావం తక్కువగానే ఉంది. 4వ అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తిదారు అయిన కెనడా ఆదాయం కూడా ఇరాన్ యుద్ధం వలన పెరుగుతోంది. గత నెల రోజుల్లో $6 బిలియన్ వరకు రెవెన్యూ పొందిందని సమాచారం. కానీ రిఫైనింగ్ కెపాసిటీ తక్కువగా ఉండడంతో పెట్రోల్, డీజిల్ ధరలు లోకల్ గా పెరిగాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం కూడా ఉంది. బ్రెంట్ ధర $110కి చేరడంతో అమెరికన్ కంపెనీలు ఆదాయం పెరుగుతుంది. అమెరికన్ కంపెనీల ఆదాయం పెరుగుతుంది. ఈ దేశం నుంచి యూరప్ కు గ్యాస్ ఎగుమతులు కూడా పెరిగాయి. అమెరికా నెట్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కాబట్టి గ్లోబల్ ధరలు పెరిగినప్పుడు మొత్తం ఎకనామీకి కొంత ప్రయోజనం ఉంటుంది. ఈ దేశ జీడీపీ వృద్ధి 0.33% మేర పెరుగుతోందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు.